కమ్యూనిజం అంటే చాలామంది అభిప్రాయాలు, ముఖ్యంగా మధ్యతరగతిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ నియంతృత్వం ఉంటుందని, కమ్యూనిస్టు సమాజాల్లో మాట్లాడనివ్వరని, స్వేచ్ఛ ఉండదని. ఈ అవగాహన ఏదైతుందో, ఈ అవగాహన మార్క్సిజము అర్థం చేసుకొని వాళ్ళు మార్క్సిస్టు ఫిలాసఫీ, మార్క్సిస్టు అంటే ప్రాపంచిక దృక్పథాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ అపోహలకు గురవుతుంటారు. అయితే మార్క్సు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే కాకుండా ప్రపంచాన్ని ఎలా మార్చాలి, అసలు ప్రపంచం ఎలా మారుతున్నది, అది ఎలా మార్చాలి. అందుకనే చాలామంది తత్వవేత్తలు సమాజాన్ని విశ్లేషించారు, కానీ సమాజాన్ని ఎట్లా మార్చాలో, సామాజిక మార్పు గురించి మొట్టమొదటిసారిగా మార్క్స్ ఒక అద్భుతమైనటువంటి మేధస్సు అది. కనుక మొత్తం మానవ చరిత్రని విశ్లేషిస్తూ మనమున్న దశ, ఆయన ఈ మొత్తంగా విశ్లేషణ చేస్తున్న దశలో, పెట్టుబడిదారీ వ్యవస్థ వస్తున్న దశలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండే పరిమితులు ఏమిటి, దాని నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, దాని నుంచి వచ్చే సంక్షోభం ఏమిటి అని చెబుతూ, దీని నుంచి మానవ సమాజము పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి దాటి మరొక నూతన సమాజము, నూతన మానవుడి వైపు తప్పకుండా ప్రపంచం ప్రయాణం చేస్తుందని బలంగా విశ్వసించి, చరిత్ర ఆధారంగా సమాజం నిరంతరంగా చలనంలో ఉంటుంది, సమాజం మారుతుంది. కానీ అంతిమంగా సమాజము ఎలాంటి సమాజం మనిషి కోరుకుంటాడు అనేటువంటి దాని నుంచి మార్క్సు ఒక కమ్యూనిస్టు సమాజం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక రూపకల్పన కూడా ఆయన చేశాడు. అయితే ఈ మొత్తంగా జరుగుతున్నటువంటి దీంట్లో పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా బలంగా మారి, అంటే మార్క్స్ అనుకున్న దానికంటే కూడా అది బలంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు రావడం, మీడియా ఎక్స్పాండ్ కావడం, విపరీతమైన ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా అసలు ఒక రకంగా మార్క్సిస్టు భావజాలాన్ని ఎట్లా బలహీనపరచాలి, లేదా ఈ భావజాలాన్ని ఎట్లా కూలగొట్టాలి అనేటువంటి ప్రయత్నము ప్రపంచవ్యాప్తంగా అసలు చాలా దేశాల్లో చేసినటువంటి ఈ చర్చ ఏదైతుందో, కనుక నా దృష్టిలో మార్క్సిజం మనిషికి ఏం చేసిందని అంటే, మార్క్సిజము మానవ సమాజ మార్పుకి ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక మెథడ్ ఇచ్చింది, ఒక పద్ధతిని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతిని ఇచ్చింది. కనుక సోవియట్ యూనియన్లో మార్క్స్ అన్నట్లుగానే సమాజం మారలేదు. మార్క్స్ అనుకున్నది మొట్టమొదటి కమ్యూనిజం బ్రిటన్లో వస్తుందని అనుకున్నాడు, ఎందుకంటే అది పెట్టుబడిదారు వ్యవస్థ దూకుడుగా. కానీ ఒక బలహీనమైనటువంటి లింక్ ఏదైనా సోవియట్ యూనియన్, అక్కడ విప్లవం వచ్చింది. సోవియట్ విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంది. మన దేశంలో కూడా 1925లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం కావడానికి సోవియట్ యూనియన్ యొక్క స్ఫూర్తి, సోవియట్ యూనియన్ యొక్క ఇన్స్పిరేషన్ మన దేశంలో ఉంది. కనుక 1925 నుండి కమ్యూనిస్టు పార్టీ శ్రమ యొక్క పాత్ర, శ్రామికుడు విముక్తి చెందితే తప్పించి ఒక నూతన సమాజ ఆవిర్భావం జరగదు. ఇంకా శ్రమ కేంద్రితమైనటువంటి ఒక సమాజం రావాలి. మనుషులు పడుతున్న కష్టము, మనుషులు చేస్తున్న శ్రమ ఏదైతుందో దాంట్లో నుంచి సమాజం వస్తుంది. కనుక పెట్టుబడి అనేది అది ఎవరో పెట్టుబడిదారులు ఎవరో చేసేది కాదు. పెట్టుబడి అనేది శ్రమ నుంచి వచ్చింది, అదనపు శ్రమ నుంచి వచ్చింది. కనుక పెట్టుబడికి స్వతంత్రమైనటువంటి అస్తిత్వం లేదు. పెట్టుబడి శ్రమ ఆధారితం అనేటువంటి ఒక జ్ఞానం ఏదైతుందో, ఒక సూత్రం ఏదైతుందో మార్క్స్ దాన్ని ప్రతిపాదించాడు. మన దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆ స్ఫూర్తితోనే ఇక్కడ ప్రారంభమైంది. అట్లా మన కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో దేశంలో దాని ప్రభావం చాలా ఉంది. తర్వాత ప్రభావం ఇంకొక రకంగా ఎలా ఉందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను ఒక సోషలిస్టు సమాజాన్ని స్థాపించమా అనడానికి కూడా కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభావం ఉంది, మార్క్సిస్టు ప్రభావం ఉంది. నెహ్రూ లాంటి వాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళ సోషలిస్టు విధానం అది ఏదైనా కూడా వాళ్ళు అలా ఆలోచించడానికి ప్రధానమైన కారణము మార్క్సిజం యొక్క ప్రభావం. కనుక భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎదుగుతూ స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళు నిర్వహించే పాత్ర వాళ్ళు నిర్వహించారు. కానీ మన దేశానికి అన్వయించడంలో, అంటే కమ్యూనిస్టు లేదా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని మన దేశంలో అన్వయించడంలో మనం ఎక్కడో ఒక చోట ఎక్కడో పరిమితి ఉన్నదేమో అనేది
అనిపిస్తుంది. ఎందుకంటే మనం మార్క్సిజంను స్ఫూర్తి పొందడమే కాకుండా సోవియట్ యూనియన్, కానీ సోవియట్ యూనియన్లో అప్పుడుండే సామాజిక పరిస్థితులు వేరు. తర్వాత చైనాలో ఉండేటువంటి పరిస్థితి, ఇదేమో చాలా వైవిధ్యం ఉన్న సమాజం, చాలా వైరుధ్యాలున్న సమాజం. ఇక్కడ కులం ఉన్నది, ఒక హైరార్కీ ఉంది సమాజంలో. కనుక ఇవన్నిటిని ఎట్లా ఎదుర్కొంటూ అసలు మనం ముందుకు పోవచ్చు. దానికి మనకు చాలా పెద్ద ఉదాహరణ, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పెద్ద ఉదాహరణ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది ఒకవైపు వలసవాదానికి వ్యతిరేకంగా, మరొక వైపు ఈ దేశంలో ఉండే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అంటే యాంటీ కొలోనియల్, యాంటీ ఫ్యూడల్ అంటాం. అంటే అటు వలసవాదంకి ఎవరైతే నిజాం వలసవాదం మీద ఆధారపడినాడో ఆ నిజాంకి వ్యతిరేకంగా, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా మొత్తంగా మన దేశంలో జరిగినటువంటి ఒక పోరాటము తెలంగాణ సాయుధ పోరాటం. అలాగే బీహార్ లాంటి ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట, అది మార్క్సిజం అర్థమైందా కాదా అని కాదు, కానీ ఈ పోరాటాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట కమ్యూనిస్టు ప్రభావం ఏదైతుందో ఈ ఉద్యమాలన్నింటి మీద ఉన్నది అనేటువంటిది ఒకటి మనం అంగీకరించాలి. సరే, పార్టీలలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వరకైతే అధికారంలోకి వస్తామనుకున్నారు. కానీ ఎక్కడ పొరపాటు జరిగింది అని అంటే, పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఏదైతే కమ్యూనిస్టు పార్టీ మాట్లాడిందో, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్నారో భూ సంస్కరణ విషయంలో కానీ, శ్రమ విషయంలో కానీ, ఆ మొత్తం ఎజెండా కాంగ్రెస్ పార్టీ అప్రాప్ట్. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కమ్యూనిస్టు మాట్లాడిన భాష మొత్తం మాట్లాడడంతో జనరల్ ఎన్నికలు వచ్చే వరకు, మొదటి ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారు ఆయన గెలిచిన పద్ధతి, కమ్యూనిస్టులు చాలా విపరీతంగా ప్రజలు ఓటు వేసి గెలిపించి వాళ్ళ అధికారంలోకి వస్తారు అని అనుకున్న దశలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడినటువంటి మొత్తం భాష, వాళ్ళ ప్రయారిటీస్ను వాళ్ళు వచ్చి మేమే చేస్తాం, అదేమో స్ట్రగుల్ చేయాలి, మీరు పోరాటం లేకుండా మేము సమాజాన్ని మారుస్తామని ఎవరికో సమాజంలో ఒక రకమైన మార్పు వచ్చింది. ఆ మార్పు వలన కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయింది. అక్కడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రలో జరిగిన అంతర్జాతీయ మార్పులు ఏవైతుందో దాని ప్రభావం మన మీద పడింది. సోవియట్ యూనియన్కి చైనాకు వచ్చినటువంటి తేడాల వలన కూడా మన దేశంలో దాని ప్రభావం పడింది. చాలా అంతర్జాతీయ మార్పులు ఏవైతున్నాయో మన కమ్యూనిస్టు పార్టీ మీద ప్రభావం పడ్డది. భారతదేశం ఒక భిన్నమైన దేశము అనేటువంటిది అర్థం కావడానికి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయడం అనడానికి కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బంది పడింది. తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ భావజాలాన్ని తన భావజాలంగా మార్చుకున్నదో, ఇక్కడ వాళ్ళేంటి, మేము శాంతియుతంగా వాళ్ళేమో పోరాటం చేయాలి, పోరాటం ద్వారానే సమాజం మారుతుంది అనేటువంటిది మనం మాట్లాడుతున్న దశలో వాళ్ళేమంటే మీరు ఏ పోరాటం లేకుండా, ఏ త్యాగాలు లేకుండా ఆ మార్పు మేమే తీసుకొస్తాం అనేటువంటి ఒక భావజాలం వలన మొత్తంగా భారతదేశంలో ఉండేటువంటి చాలా వర్గాలు, చాలా సమూహాలు ఎక్కడో ఒక చోట సమాజం వస్తుందన్నారు. ఇప్పుడు 80 ఏళ్ళు అయింది మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇవాళ ఎన్ని సమస్యలు సమాజం ఎదుర్కొంటుంది. దళితుల అస్పృశ్యత, ఆదివాసీ ప్రాంతాల్లో పోరాటాలు, మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం వచ్చి ఇవాళ మనం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మీద ఆధారపడి ఉన్నాం. దేశము సార్వభౌమ దేశంగా, స్వతంత్రమైన దేశంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే భావజాలం ఇది. కానీ వాళ్ళు పాటించిన పద్ధతులు, విధానాలు భిన్నంగా ఉన్నాయి. కనుక కమ్యూనిజం అంటే ఏమిటి అంటే, వ్యక్తి సమాజం నుంచి విడగొట్టబడినటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ, వ్యక్తి నీవుగా బతుకు అనేటువంటి ఈ వాళ్ళు వస్తున్నటువంటి భావజాలం, ముఖ్యంగా నియో లిబరల్ మోడల్ అవుతుందో, కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే నువ్వు సమిష్టిలో భాగం, మనము సమిష్టి జీవులం, సమాజము సమిష్టి జీవనంలో ఉంటుంది కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషి మీద ఆధారపడినాడు. ఈ సమిష్టి జీవనం బలపడి ఈ వ్యక్తి ఏదైతే సమాజం విడగొట్టబడిన వ్యక్తి మళ్ళీ సమాజ సమిష్టిలో కలవడం ఎట్లా, సమాజంలో భాగం కావడం ఎట్లా అనేది వాళ్ళ మన సమస్య. కనుక కమ్యూనిజము మార్క్స్ చెప్పిన పద్ధతిలోనే ఉంటుందా లేదా అని కాదు, కానీ మన దేశ చరిత్రలో మనం కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల చరిత్రను మనం ఒకవేళ అంచనా వేసుకుంటే ఇవాళ మనము
ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నిటికీ కారణము నిజానికి సమాజంలో ఉండే భారతదేశ సమాజంలో ఉండే వైవిధ్యము, భారతదేశ సమాజం ఉండే భావజాలమైనటువంటి ఏదైతే అది రూలింగ్ పార్టీసే ఆ భావజాలాన్ని మాట్లాడడం మొదలుపెట్టడం. కానీ వాళ్ళు ఏది సాధిస్తూ ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని మీరు తీసుకుంటే రాజ్యాంగంలో స్పష్టంగా మార్క్స్ ప్రభావం కానీ కమ్యూనిస్టు ప్రభావం ఉన్నది. మీరు ఆర్టికల్ 38లో మనం ఏం రాసామో అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. ఆర్టికల్ 39లో స్పష్టంగా మార్క్స్ భాషనే ఉంది. దాంట్లో ఈ దేశంలో ఉండేటువంటి సంపద అందరి ప్రయోజనానికి పనికి రావాలి, సంపద సర్వ ప్రయోజనానికి హానికరంగా మారకూడదు, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి సాధనాలు సమాజం చేతిలో ఉండాలి కానీ కొందరు వ్యక్తి చేతిలో కాదు, అవి మొనోపలైజ్ కావద్దు. ఇంకా దీనికంటే మించి ఉంటే భారత రాజ్యాంగం మీద స్పష్టంగా మీరు ఆర్టికల్ 39 అది మార్క్సిస్ట్ భావజాలమే, అది కమ్యూనిస్ట్ యొక్క ప్రభావమే కనుక భారత రాజ్యాంగంలో రాసింది. కానీ అది సాధించగలిగామా? కనుక ఇవాళ సమాజంలో వచ్చిన మార్పు మతము ఒక ప్రధానమైన అంశంగా వచ్చింది. మార్క్స్ ఏమో మతము ఒక దశలో మానవుకి అవసరం కావచ్చు కానీ మతంలో మానవ సమస్యలకు పరిష్కారం ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఒకటి మార్క్స్ తన అనాలిసిస్లో రీచ్. అది ఒక పాసింగ్ ఫేజ్. కానీ వాళ్ళ మతం చాలా బలంగా ముందుకొచ్చింది. మతం ఎందుకు ముందుకొచ్చింది అని అంటే నిజమైన సమస్యలు ఏవైతున్నాయో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి కాంక్రీట్ ఇష్యూస్ ఏవైతున్నాయో అంటే ఏవైతే మనుషులు వాళ్ళు ఎదుర్కొంటున్న సంక్షోభం ఏదైతుందో దానికి అసలు మతపరమైనటువంటి సొల్యూషన్స్ ఏవైతున్నాయో దాంట్లో పరిష్కారం ఉన్నదా అంటే నిరుద్యోగానికి పరిష్కారం ఉందా, పేదరికానికి పరిష్కారం ఉందా, అసమానతకు పరిష్కారం ఉందా, దేశంలో ఉండే సంక్షోభానికి పరిష్కారం ఉందా అనేటువంటి పరిష్కారాలు వెతకడానికి మళ్ళీ ఒక రకంగా మార్క్స్ దగ్గరికి వెళితే మార్క్స్ ఈ సమాజాన్ని ఎట్లా వీక్షించాలో చెప్పాడు. కాబట్టి గత 100 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ చీలికలకు గురైన చాలా విభేదాలు వచ్చిన అంతర్జాతీయ ప్రభావాల వలన దేశంలో ఉండేటువంటి సంక్లిష్టత వలన కమ్యూనిస్టు పార్టీ ఎంత వేగంగా ముందుకు పోవాలో అంత వేగంగా ముందుకు పోలేదు. కానీ భవిష్యత్తు ఏమిటి? రేపు ఈ 100 ఏళ్ల చరిత్ర నుంచి మనం ఇవాళ ఒకళ్ళు సమీక్షించుకొని ఈ 100 ఏళ్లలో ఏం జరిగింది, ఎందుకు కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకోవడానికి ఇది సరి అయిన సందర్భం. 100 ఏళ్ల సందర్భం ఎలా ఉందంటే మనము వెనక్కి వెళ్ళి ఈ 100 ఏళ్లను సమీక్షించుకొని ఇక్కడ నుంచి మనం ముందుకు ఎలా పోవాలి అనేటువంటి ప్రశ్న మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. 100 ఏళ్ల చరిత్రను విశ్లేషించుకొని 100 ఏళ్ళలో జరిగినట్టు పరిమితులు కానీ లేదా మన వల్ల జరిగిన పొరపాట్లు కానీ వాటిని విశ్లేషించుకొని రాబోయే భవిష్యత్తులో ఈ అనుభవం మీద కమ్యూనిస్టు పార్టీలు పనిచేయవలసి ఉంటుంది. నా దృష్టిలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావడం అనేది ఇవాళ చారిత్రక అవసరం. 100 ఏళ్ల తర్వాత మన చరిత్ర చూసుకుంటే మనం ఎంత సంఘటితంగా ఉండాలో అంత సంఘటితంగా లేకపోవడం వలన మనం బలహీనపడ్డాము అనేటువంటి ఒక విషయం తెలుసుకొని సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళేప్పుడు వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాటి ద్వారా ఉద్యమ నిర్మాణాలు జరగాలి. ఆ ఉద్యమ నిర్మాణాల ద్వారా మాత్రమే మనం ప్రజల్ని సమీకరించగలం. కనుక వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు చేయవలసిన పని ఏమిటంటే అన్ని వర్గాల్ని అన్ని సమూహాలని సమీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారాలు ఎక్కడున్నాయి, పరిష్కారాలు ఏ దిశగా వెళితే మనకి పరిష్కారమై ఒక మానవీయమైన సమాజం. ఇప్పుడు ఎందుకంటే సమాజం చాలా అమానవీయంగా మారింది, చాలా అమానుషంగా మారింది. మార్క్స్ ఏమో ఊహించిన నూతన మానవుడు ఒక మానవీయ సమాజం, రాజ్యం లేని సమాజం. రాజ్యం అంటేనే హింస అని చేసి రాజ్య హింస నుంచి భయపడి అసలు రాజ్యరహిత సమాజం అంటే మార్క్స్ ఊహించింది చాలా దూరం ఆలోచించాడు. కానీ వాళ్ళ రాజ్యం ఎలా చేస్తుందో మనం అందరం స్పష్టంగా చూస్తున్నాం. రాజ్యం నిర్వహించాల్సిన పాత్ర ఏంటి, నిర్వహిస్తున్నామన్న పాత్ర ఏంటి, వాళ్ళు ఏం పాత్ర నిర్వహిస్తున్నారు? వాళ్ళు కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకి వాళ్ళు కేవలం దాని ప్రయోజనం కొరకు పనిచేస్తున్నారు కానీ సాధారణమైన ప్రజల జీవనాన్ని గురించి పట్టించుకోలేదు. కనుక ఇవాళ చరిత్ర, భారతదేశ చరిత్ర ఒక ఆల్టర్నేటివ్ భావజాలానికి, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక భావజాలానికి చరిత్రలో ఒక సరి అయిన సందర్భం ఇది.
ఇక్కడ నుంచి మనం ముందుకు ఎట్లా పోవాలి అనే దాంట్లో ఇంతవరకు జరిగిన లోపాలను సరిదిద్దుకొని మనమంతా సంఘటితంగా అన్ని పార్టీలు ఒక చోట చేరి ఇవాళ ఉన్నటువంటి సంక్షోభాన్ని వాళ్ళు దాన్ని ఎదుర్కొంటూ ఒక ఆల్టర్నేటివ్ సమాజాన్ని క్రియేట్ చేస్తామనేటువంటి ఒక స్వప్నం ఏదైతుందో ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న కొరకనే ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి అటు వ్యవసాయ కూలం కానీ ఇలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ రైతాంగ ఉద్యమం జరిగింది. రైతాంగ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందా లేదా అని కాదు, కానీ దాని వెనుకుండే భావజాలం అది. మనుషులు ఏది నడుపుతున్నది అంటే నడుపుతున్నది ఒక భావజాలమే. ఆ భావజాలం నేను దానికి అంటే నాకు చైతన్యం లేకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పని మాత్రం అదే. కనుక ఇవాళ ఒక సమాజము మారి అంటే మార్క్స్ ఊహించిన సమాజం, ఒక నూతన సమాజం ఏదైతుందో దాన్ని మనము ఒక గోల్గా పెట్టుకొని దాన్ని ఒక గమ్యంగా పెట్టుకొని ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పనిచేయవలసిన అవసరం ఉంది. సమాజము ఇవాళ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ భావజాలము తర్వాత ఈ అప్రోచ్ తప్పించి వేరే మార్గాలు చాలా లేవు. మార్క్స్ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. అంతిమంగా మానవ సమాజం 2 సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకటి సోషలిజమా లేక బార్బరిజమా, అరాచకవాదమా లేక మానవీయ సమాజమా అనేటువంటిది చెప్పాడు. ఇవాళ బార్బరిజం వైపు సమాజం పోతున్నది. అన్ని మానవ సంబంధాలు కూలిపోతున్నాయి, సంక్షోభంలో పడ్డాయి. మనిషిగా లేడు, మనిషిలో ఉండే మనిషి ఒక దాదాపు మాయమవుతున్నాడు మా మనిషి అన్నవాడు అన్న సందర్భంలో ఆ నూతన మానవుడు ఎవరైతున్నాడో అందరికీ కష్టపడి అందరినీ ప్రేమించి సమాజాన్ని ప్రేమించి సంఘటితంగా మన సమస్యలు పరిష్కరించుకో నూతన సమాజాన్ని నూతన మానవుడిని నిర్మించుకోవాలి అనే స్వప్నం ఏదైతుందో అది కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 100 ఏళ్ల సందర్భంలో గతాన్ని మనము అంటే సమీక్షించుకుంటూ భవిష్యత్తు నిర్మాణం ఏదైతుందో దాని మీద ఎక్కువ చర్చ జరగాలి. గతం మీద కంటే కూడా భవిష్యత్తు మీద లోతైన చర్చ జరగాలి. 100 ఏళ్ల అనుభవం ఈ చారిత్రక మలుపు ఏదైతుందో ఈ మలుపు దగ్గర మనం తీసుకోవాల్సినటువంటి అసలు గమ్యం ఏమిటి, మన గమనం ఏమిటి అనేటువంటిది ఇవాళ 100 ఏళ్ల చరిత్ర చెప్పింది. అంటే ఈ భావజాలము లేదా మార్క్సిస్టు అది ఇర్రెలవెంట్ ఎప్పుడు కాదు. ఎందుకంటే ప్రపంచాన్ని ఆల్టర్నేటివ్ అనేది మార్క్సిజం తప్పించి ఆల్టర్నేటివ్ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఆ కొత్త విశ్వాసంతో ఆ భావజాలంలో విశ్వాసంతో మన విశ్వాసాల మేరకి మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజల్ని చైతన్యపరిచి సమాజాన్ని సమీకరించి నూతన సమాజ నిర్మాణం యొక్క విశ్వాసాన్ని యంగ్ పీపుల్లో కల్పించగలిగితే కమ్యూనిస్టు పార్టీ తన చరిత్రలో తాను నిర్వహించిన పాత్ర నిర్వహించినట్లు అవుతుంది. ఇది సరి అయిన సందర్భం అనేటువంటిది ప్రజలు ఈ ఉద్యమాన్ని ఈ భావజాన్ని ఎలా అర్థం మనం ఎలా అర్థం చేయించాలి, ప్రజల భాషలో మనం ఎలా మాట్లాడాలి అనేతుందో ఇవాళ చారిత్రక అవసరంగా భావించాలి. ఈ 100 ఏళ్ల సందర్భంలో ఈ జరుగుతున్నటువంటి సదస్సుకి మేము అభినందనలు చెప్తూ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మీరు భవిష్యత్తులో పనిచేయవలసిన మీ చరిత్ర మీ మీద చాలా భారం వేసింది. ఆ భారాన్ని మీరు మోయవలసిన అవసరం ఉంది. మోయడంలో చరిత్రను మనము మార్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మాణం చేయడం అనేది అవుతుందో అది ఇవాళ నిర్వహించవలసిన పాత్ర.